దేశ రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమైంది. ఎండలు భగ్గుమంటుండటంతో రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు ప్రజలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు నీటిని అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఎండల వల్ల ఢిల్లీ నీటి అవసరాలు గణనీయంగా పెరిగాయి. దేశ రాజధాని దాహం తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్లో కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా నీటి సమస్య అధికమైంది. ముఖ్యంగా చాణక్యపురలోని సంజయ్ క్యాంప్ ప్రాంతంతో పాటు గీత కాలనీ మరికొన్ని చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడుతున్నారు. కనీసం ఒక్క బకెట్ నీరు దొరుకుతుందన్న ఆశతో నీళ్ల ట్యాంకర్ల వద్ద ఎండల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాలకు చాలినంత నీటి సరఫరా మాత్రం ఉండడం లేదు. ఢిల్లీలో 2 రోజుల కిందట ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు చేరడంతో నీటి కొరత ఎక్కువైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతున్నాయి. ఇది సాధారణం కన్నా 2.8 డిగ్రీలు ఎక్కువ కావడంతో శోచనీయం. మరోవైపు ఢిల్లీలో వడగాల్పులు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందువల్ల ప్రజలు ఎండలో బయట తిరగరాదని సూచించింది. అలాగే ఎప్పుడు తగినంత నీరు తాగుతుండాలని తెలిపింది. ఇదిలా ఉంచితే నీటి వృధాను అరికట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు కడగడం లాంటివి చేసే వారికి 2,000 చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించింది. జరిమానాల వసూలు కోసం ఢిల్లీ వ్యాప్తంగా 200 బృందాలను రంగంలోకి దింపింది.